పూర్తవకుండా టార్పలిన్లు కవర్లు కప్పేందుకు వెళ్లిన రైతులు మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. ప్రమాదవశాత్తు గోడ కూలి రైతులు మృతి చెందారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి 20 రోజులు అవుతున్నా కొనుగోలులో అధికారులు జాప్యం చేశారని ఆరోపించారు. రైతుల మరణానికి కారణమైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వాలన్నారు. మిల్లర్ల వద్ద డబ్బులు దండుకోవడానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆలస్యం చేయడం వల్లనే కొనుగోలు జరగలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. రైతులు చనిపోతే 5 లక్షల నష్టపరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటారా అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అకాల వర్షాలు రైతుల కుటుంబాల్లో పెను విషాదాన్ని అయితే నింపాయి. లక్షన్పేట్ మున్సిపాలిటీ పరిధిలో 2 వేర్వేరు ఘటనల్లో 4 రైతులు మృతి చెందడంతో అయితే రైతుల కుటుంబాలు అయితే కన్నీటి పర్యంతం అవుతున్నాయి. ప్రస్తుతానికి లక్షన్పేట్ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వచ్చి మృతుల కుటుంబాలను అయితే పరామర్శ చేస్తున్నారు. మనకు అందుబాటులో జీవన్ రెడ్డి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ ఘటనను? ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకుంటున్నారా, ప్రభుత్వ హత్యలుగానే చూస్తున్నారా దీన్ని? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి హత్యలుగా భావించాలని చెప్పంటున్నారు బాబు. నేను వాస్తవంగా ఏదైతే ఉందో వీళ్ళ వరిధాన్య ప్రొక్యూర్మెంట్ ఇవాళ ఆరంభమైంది కాదయా అని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా రైతాంగానికి వరిధాన్యానికి ఏదైతుందో మద్దతు ధర కల్పించేయాలని చెప్పని ఎక్కడికక్కడ కళ్ళాలలో ధాన్యం జోకే కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పంటున్నాను. ఒకసారి తూకం వేసినాక 24 గంటల లోపల ఏదైతుందో ఆ ధాన్యాన్ని తరలించాలి, అది నిబంధన చెప్తుంది. ఆ తరలింపుకి ఏదైతుందో ప్రొక్యూర్మెంట్ అధికారి దానికి బాధ్యుడు. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి రైతుల సిచ్యువేషన్ ఇలా ఉంది సార్. మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, శనగ పంట, మక్క పంట కూడా రైతులు 6 కాలం కష్టపడి పంటలు పండిస్తూ ఉన్నారు. కొనుగోలు మాత్రం పూర్తిగా 2.5 ఏళ్లలో జాప్యం జరుగుతూ ఉన్నది. కటింగ్ల పేరుతోటి కూడా పూర్తిగా రైతులను అయితే నడ్డి వీరుస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా చూస్తారు? డెఫినెట్లీ ఇది ప్రభుత్వ వైఫల్యమే. అందుకే ఏదైతుందో ప్రభుత్వం మార్పు కోరుతున్నారు ప్రజలు ప్రభుత్వం మార్పు కోరుతుంది. ఎందుకు కోరుతున్నారా? ప్రభుత్వం మేలైన పాలన అందిస్తే ఎవడన్నా మార్పు కోరుతారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలని చెప్పంటున్నా. ఆయనకైనా ఒక రైతు బిడ్డ అంటే ఎప్పుడు ఆ ఫోర్త్ సిటీ కలలు అంటాడు కదా. ఇలా మొత్తం రాష్ట్రంలో ఒక ఫోర్త్ సిటీ ఉన్నదా? ఇక రాష్ట్రం లేదా? రైతాంగం లేదా? ఈ లక్షలాది కుటుంబాలు ఏదైతుందో రైతాంగం వల్ల దేశాన్ని పట్టేడు అన్నం పెట్టేటోడు రైతు అని చెప్పంటున్నా. దేశాన్ని పట్టేడు అన్నం పెట్టేటోడు రైతు అని చెప్పంటున్నా. అని పెట్టుబడి సహాయం లేదు అన్నాడు కేసీఆర్ గారు. ఏదైతుందో రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే మేము కాంగ్రెస్ వస్తే 10,000 ఇస్తామని చెప్పినవా. ఇలా 15,000 కాదు, అసలు 10,000 దిక్కు లేదు చెప్పంటున్నా. 3 పంటలే కొట్టిండు. నీ పెట్టుబడి లేదు, పండించిన పంటకి ఏదైతుందో మద్దతు ధర కల్పన లేదు. రైతులకు అండగా మీరు ఏ రకంగా ఉండబోతున్నారు? చనిపోయిన రైతు కుటుంబాలకు అండగా ఏ రకంగా ఉండబోతున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తాం? ఇప్పుడు నేను ఒక న్యాయవాదినయా. నేను చట్టపరంగా ఏదైతున్నదో ఇవాళ దీనికి దోషులు ఎవరైతే ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్లో వాళ్ళు క్రిమినల్ చర్యలు ఒకటి చేపడుతున్నా. రెండోది ఏదైతుందో లీగల్ కాంపెన్సేషన్ వాళ్ళు చెల్లింపు చేపిస్తా అని చెప్పి అంటున్నాం. లీగల్ కాంపెన్సేషన్ వాళ్ళు చెల్లింపు చేపిస్తా అని చెప్పి అంటున్నా. వాళ్ళు 59 సంవత్సరాల లోపు రైతు ఎవరు చనిపోయినా కానీ రైతు బీమా పథకం క్రింద ఏదైతుందో ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ 5 lakhs. రైతు బీమా పథకం క్రింద ఏ రైతు చనిపోయినా కానీ 5 లక్షల రూపాయలు ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వేందే మేర్బాన్ 5 లక్షలు ఇస్తా అని చెప్పేది? 5 లక్షలు మేము బిచ్చమడుకొని ఇస్తామే అంటున్నా. సార్ చెప్పండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేశారు. కొనుగోలులో ఎక్కడ కూడా జాప్యం లేకుండా కూడా కొనుగోలు చేసిన సిచ్యువేషన్ ఉంది. కానీ 2.5 ఏళ్ళుగానే అయితే రైతులకైతే ఇబ్బందికర పరిస్థితులు. ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు రైతులకు ఎట్లా అండగా ఉండబోతారు? ఇది వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ నిర్లక్ష్యం, ఇక్కడ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం. ఒక్క గన్ని బ్యాగ్ నా గింజ ఎక్కడైతే తడాక చూపిస్తున్నాడు. పైసలు తినక తడాక ఎక్కడండి? పైసలు తీసుకోలేదా ఆయన? కానీ ఆయన భజనపల్లి ఇలా మాట్లాడితే దేవుని మీద ఒట్టేసుకొని రైస్ మిల్లర్ దగ్గర ప్రేమ్ సాగర్ డబ్బులు తీసుకొని చెప్పగలుగుతారా? ఆ దమ్ము ధైర్యం వాళ్ళకుందా? ఆయన వల్లనే 4 ప్రాణాలు పోయినాయి. ఇక్కడ ప్రేమ్ సాగర్ వల్లనే, ఆయన డబ్బులు తీసుకోవడం వల్లనే, రైస్ మిల్లర్ డబ్బులు వసూలు చేయడం వల్లనే బ్యాగ్ లారీలో 2 రూపాయలు బ్యాగ్ అంటే 4 పడి ప్రాణాలు పోయినాయి. దానికి ప్రధానమైన కారకుడు ప్రేమ్ సాగర్. రెవెన్యూ కలెక్టర్ కావచ్చు,
ఆ జేసీ కావచ్చు, డిఆర్డీఓ ఆఫీసర్లు దీనికి ప్రధానమైన కారకులు, వాళ్ళందరి మీద కేసు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇక్కడ ఎంక్వైరీ చేయించండి, ఏసీ ఇక్కడ ఎంక్వైరీ చేయించండి. ఇలా విజిలెన్స్ ద్వారా రైస్ మిల్లర్ దగ్గర ప్రేమ్ సాగర్ డబ్బులు తీసుకున్నాడా తీసుకోలేదా, దానివల్లనే ఇవాళ ఆలస్యమైంది. ఆలస్యానికి కారణం నలుగురు ప్రాణాల కారణం ప్రేమ్ సాగర్ అనే మాట. ఇది గట్టిగా నేను చెప్తున్నాను. వాళ్ళకు ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వాలని ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా. జీవన్ రెడ్డి కూడా చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా ప్రతి ఒక్క చనిపోయిన రైతు కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ కూడా వారైతే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, లక్షర్పేట ప్రభుత్వ ఆసుపత్రి నుండి.